కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ రచ్చ. విపక్ష సభ్యులపై 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు. కర్ణాటక బడ్జెట్ సమావేశంలో చివరి రోజు విధానసభలో హనీ ట్రాప్ వ్యవహారం రచ్చగా మారింది. శుక్రవారం ఉదయం బడ్జెట్పై సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధం కాగా కొందరు మంత్రులు హనీ ట్రాప్లో చిక్కారనే వదంతులు విపక్ష సభ్యులు గొంతెత్తారు. ఈ వ్యవహారం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాకే బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని బీజేపీ జనతా సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో సీఎం బడ్జెట్పై సమాధానం ఇస్తుండగా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. బడ్జెట్ పుస్తకాలను చించి స్పీకర్ అధికార సభ్యులపై విసిరేశారు. పలుమార్లు వాయిదా అనంతరం తిరిగి సభను ప్రారంభించిన స్పీకర్ ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన అధ్యక్ష పీఠంపై దురుసుగా ప్రవర్తించిన తీరు విషాదకరమని వ్యాఖ్యానించారు. విపక్ష నేత అశోక్తో పాటు 16 మంది సభ్యులపై 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించి తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో సస్పెండ్ అయిన సభ్యులను మార్షల్స్ బలవంతంగా సభ నుంచి బయటికి పంపారు. అయితే ఇప్పుడు 1 వీక్ నుంచి కర్ణాటకలో ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. అది ఒక పార్టీకి చెందిన అంశమని కాదు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అన్ని పార్టీల్లో ఉన్న సభ్యులకు సంబంధించిన అంశం. అయితే కర్ణాటకలో 40% ఆఫ్ ఎమ్మెల్యేస్ హనీ ట్రాప్లో ఉన్నారనేసి తీవ్రమైన దుమారం రేగుతుంది కర్ణాటకలో. సో దీనిపైనే సిట్టింగ్ జడ్జి లేదా అసెంబ్లీలో చర్చ చేపట్టాలనేసి విపక్ష సభ్యులు కోరారు. అయితే ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఒప్పుకోకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభ అనంతరం కూడా బడ్జెట్ పైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగిస్తుండగానే విపక్ష సభ్యులు, బీజేపీ అండ్ జనతాదళ సభ్యులు బడ్జెట్ యొక్క పేపర్లను చించే అధ్యక్షుని పైన విసిరేశారు. దీంతో తీవ్ర కోపంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీరి యొక్క ప్రవర్తన బాగాలేదనేసి పలుమార్లు చెప్పినా వినలేదని, ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైన అధ్యక్ష పీఠం పైన కూడా వీరు దురుసుగా ప్రవర్తించారనేసి వీరిని 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వీరు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను మార్షల్స్ ద్వారా బలవంతంగా బయటికి పంపిస్తారు. అని ఈ సస్పెండ్ అయిన 6 నెలల కాలం కూడా వీళ్ళకి ఎలాంటి జీతభత్యాలు, ఎలాంటి అలవెన్స్లు, ఎలాంటి వీళ్ళకు అవైలబుల్స్ ఉండవు అన్నట్టు.